తిరుపతి హోమ్ స్టేల నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేనులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేసింది గరుడ హోమ్ స్టే యాజమాన్యం. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి గాయాలవడంతో వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. ఒక హోమ్ స్టేకి వస్తున్న కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇరు యాజమాన్యాల మధ్య వివాదం చెలరేగింది. కర్రలు, రాళ్లతో దాడి చేసిన 7గురిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో శ్రీవారి భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి హోమ్ స్టేల నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ అక్షయ్, అంటే ఎందుకంటే శ్రీవారి భక్తులు వసతి కల్పించడానికి ఈ మధ్య కాలంలో తిరుపతి వేదికగా కూడా పెద్ద ఎత్తున హోమ్ స్టేలు వెలిసాయి. అయితే ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ వార్ అనేది కూడా 2 హోమ్ స్టేల మధ్య చోటు చేసుకోవడం మాత్రం తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే ఇది డెక్కన్ సూట్స్కి సంబంధించినటువంటి హోమ్ స్టే, మరో పక్క గరుడ హోమ్ స్టే అనేది కూడా మరొకటి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎక్కువ కస్టమర్లు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డెక్కన్ సూట్స్కు వస్తున్నారనేటువంటి నేపథ్యంలో మొత్తం గరుడ హోమ్ స్టేకి సంబంధించినటువంటి నిర్వాహకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క హోమ్ స్టేకి సంబంధించినటువంటి వారందరినీ కూడా కత్తులు, రాళ్లతో దాడి చేశారు. మొత్తం కూడా రక్తపు మరకలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. లోపలికి రావడమే విచక్షణ రహితంగా దాడి చేస్తూ కూడా గాయపరిచారు. అయితే వీళ్ళకు సంబంధించినటువంటి నవీను, నరేష్ వాళ్ళ ఓనర్లు అందరూ కూడా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే రాత్రి గాయపడినటువంటి వ్యక్తి మేనేజర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రాత్రి ఏం జరిగింది, ఎవరు మిమ్మల్ని దాడి చేశారు? వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్, తెలియకనే వచ్చినారు. మా సార్ వాళ్ళని ఇచ్చేసినారు. మా మేనేజర్ని కొడతా అంటే నేను అడ్డం పోయే లోపల నన్ను కొట్టినారు, అంతే సార్ నాకు తెలిసింది. అంటే ఏంటి, అంటే కత్తులు, రాళ్లతో దాడి చేసేంతగా ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమి మనకైతే తెలియదు సార్, వాళ్ళకి ఏమన్నా తెలిసేమో మనకు ఐడియా లేదు. మనకైతే తెలియదు. రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అది 11:30 అబోవ్ జరిగింది, అదే మనకు తెలిసింది. నేను పనుకో ఉన్నాను, ఏదో ఈ విధంగా జరుగుతుందని ఏం లేసి వచ్చే లోపల స్టార్ట్ అయిపోయింది. సరే, మా వాళ్ళు లోపలికి వచ్చే లోపల మా సార్ వచ్చి కర్ర ఎత్తుకోవడానికి వచ్చినాడు, ఎత్తుకుపోయినాడు. ఈ లోపల ఆయన కూడా పరిగెత్తా వచ్చేసినాడు. మా ఇద్దరు సార్లకైతే బాగా ఇన్సిడెంట్ అయితే బాగా అయింది. దాంట్లో కత్తులతోనే కొట్టినారని చెప్తున్నారు, రాయి ఎత్తుకొచ్చి కొట్టినారు. లాస్ట్కి మా మేనేజర్ని కొడతాను, నేను అడ్డం పోయిన దానికి నాకు కొట్టినారు. ఈడ అంటే చేయి కూడా వణికిపోతూ ఉంది. రాత్రి అంతటి భయానకమైనటువంటి పరిస్థితిని అయితే సూచించారు. ఎవరైతే నవీన్, నరేష్తో సహా మిగిలిన 4గురు కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా హోమ్ స్టేల మధ్య వారైతే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అంతకంతకు శ్రీవారి భక్తులకు వచ్చేటువంటి వారికి హోమ్ స్టేల రూపంలో కూడా సేవలు అందిస్తున్నారు. అయితే ఈ మధ్య వీళ్ళకి కాంపిటీషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకరికంటే కస్టమర్లు మాకు వస్తున్నారనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఘటన జరిగినట్టుగా ఉంది. మొత్తం కుర్జీలతో పాటు లోపల మొత్తం కూడా పరిస్థితి ఇలాగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో హోమ్ స్టేలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు లోనై మొత్తం కూడా ఇక్కడి నుంచి బయటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గతంలో కూడా హోమ్ స్టేల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా హోమ్ స్టేల్లో కొందరు నిర్వాహకుల్లో తీరు మారలేదు. ఈ నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకురావడమే కాకుండా కత్తులతో పొడిచి ప్రస్తుతం 4గురు వ్యక్తులు ఏదైతే గరుడ హోమ్ స్టే నిర్వాహకులు చేసినటువంటి దాడిలో డెక్కన్ హోమ్ స్టేకి సంబంధించిన పనులు 4గురు కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రైట్ కార్తీక్.